నమస్తే, నేను ప్రియాంకరావు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సుకి అటెండ్ అయ్యారు. మరి అక్కడ ఆయన ప్రసంగించారు. మరి ఈ నేపథ్యంలో అక్కడి నుండి మనకి ఏమైనా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయా ఏపీ రాష్ట్రానికి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకా ఎవరు ఏమీ మాట్లాడలేదు. మరి ఇక్కడ నుండి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళారు అంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే అక్కడ నుండి వస్తూ ఆయన వెంట ఏదో ఒకటి పట్టుకొని వస్తారు. మరి ఏ కంపెనీస్ని ఇక్కడికి తీసుకొచ్చారనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళారు అంటే విదేశానికి కానీ ఎక్కడికైనా వస్తూ ఆయన వెంట ఏదో ఒకటి రాష్ట్రానికి తీసుకొస్తారు. అది కంపెనీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు కూడా ఆయన ఏ సదస్సులు అటెండ్ అయ్యారు ఢిల్లీ. అయితే అక్కడ నుండి వస్తూ ఏపీ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? ఏదైనా కొత్త కంపెనీని తీసుకొచ్చారా, లేదంటే కేంద్రం నుండి ఏదైనా సహాయాన్ని తీసుకొచ్చారని అందరూ ఆతృత ఉన్నారు. ఏం తెచ్చారు? ఇప్పుడు ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారు దొరికింది తీసుకురారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు టెక్నాలజీ పరంగా హై ఎండ్లో ఏముంది అనేది. చాలామంది పొలిటీషియన్కి తెలియనటువంటి నాలెడ్జి చంద్రబాబు నాయుడు గారు ఉంది టెక్నాలజీలో. ఈ విషయం నేను చెప్పడం కాదు, బిల్ గేట్సే చెప్పారు. బిల్ గేట్స్ ఏమన్నారు? హాయ్ ఫ్రెండ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు దిగంగానే. బిల్ గేట్స్ అమరావతి ఇచ్చిన సందర్భంగా ఏపీలో ఆయన కారు దిగంగానే హాయ్ ఫ్రెండ్ అని చెప్పి వచ్చారు. ఎక్కడ బిల్ గేట్స్, ఎక్కడ ఆయన టెక్నాలజీ దిగ్గజం? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ హాయ్ ఫ్రెండ్ అని అన్నారని అంటే అపర కుబేరుడు, ప్రపంచ కుబేరుడు, టెక్నాలజీలో హై ఎండ్ పర్సన్ బిల్ గేట్స్ అన్నారంటే ఆయన టెక్నాలజీలో ఎంత హైలో ఉండాలి చంద్రబాబు నాయుడు గారు. అలాగే నరేంద్ర మోడీ గారు అన్నారు టెక్ గురు మాకు చంద్రబాబు నాయుడు గారు అండి. అవునా? సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది పడితే అది ఏదో కంపెనీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి మనం ప్రచారం చేసుకుందాం అని చెప్పేసి అనుకోరు. హై ఎండ్లో ఏముంది టెక్నాలజీ ప్రపంచంలో అనేది చూస్తారు. ఇప్పుడు హై ఎండ్లో ఏముంది? ఆంథ్రోపిక్స్ ఉంది. అలాగే దానికి పోటీగా ఏముంది? మన ఇండియాది సర్వం ఏఐ ఉంది. సర్వం ఏఐ అనే దాన్ని ప్రజెంట్ చేశారు ఈ ఏఐ సబ్మిట్లో. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సబ్మిట్లో మన ఇండియాకి సంబంధించినటువంటి, కర్ణాటకకు సంబంధించినటువంటి యువకులు తయారు చేసినటువంటి ఏఐ సర్వం ఏఐ అనేటువంటి ఒక మోడల్. దాంట్లో సర్వం గేట్ అనేదాన్ని, సర్వం కేజ్ అనేదాన్ని ఆ టెక్నాలజీని ఉపయోగించి స్పెట్స్ని తయారు చేశారు. కళ్ళద్దాలను పెట్టుకొని నరేంద్ర మోడీ గారు చూస్తే దాని స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇంగ్లీష్ పేపర్ చదివాం అనుకోండి, భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతీయ లాంగ్వేజ్లు ఏదైతే ఉన్నాయో ఆ లాంగ్వేజ్లన్నింటిలో మనం చదువుకోవచ్చు. ఇంగ్లీష్ పేపర్ అయినా కానీ ఆ ఉన్నది ఇంగ్లీష్ అయినా మనకు వచ్చిన లాంగ్వేజ్లో చదువుకోవచ్చు. తెలుగు అనుకో దాన్ని ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. సో అలాగే మీకు ఏదైనా రాలేదనుకోండి, మీరు ఏదో చదివినప్పుడు మీకు ఆన్సర్ రాదు, కానీ ఆ స్పెట్స్ ఆన్సర్ ఇస్తుంది. అది సర్వం ఏఐ తయారు చేసినటువంటి మాడ్యూల్, అది టూల్, ప్రత్యేకమైనటువంటి టూల్. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? సర్వం ఏఐ వర్సెస్ ఆంథ్రోపిక్స్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. ప్లస్ ఆంథ్రోపిక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏఐలో లేటెస్ట్ మాడ్యూల్ అది ఆంథ్రోపిక్స్. ఈ ఆంథ్రోపిక్స్ దెబ్బకి కొన్ని కోట్ల ఉద్యోగాలు పోతాయి సాఫ్ట్వేర్ అని చెప్పి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఉద్యోగాలను కూడా క్రియేట్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు. అంటే మనం ఒక ప్రపంచం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రపంచం ఏదైతే ఉందో, సాఫ్ట్వేర్ అనేది ఒక ప్రపంచం, ఈ ప్రపంచం నుంచి మరో ప్రపంచంలోకి మనం వెళ్తున్నాం. ఒక ఏఐ అనేటువంటి ప్రపంచంలోకి వెళ్తున్నాం. అందుకే తాజాగా ట్రంప్ ఒబామా మీద కామెంట్ చేశారు. లేటెస్ట్గా ఏలియన్స్ అనే వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒబామా చెప్తే అమెరికాకు సంబంధించినటువంటి క్యారిడార్ 51 అని ఉంటుంది. అక్కడ ప్రపంచం మొత్తం మీద హై ఎండ్ టెక్నాలజీ అక్కడ ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. దాన్ని బయట పెట్టావు నువ్వు అని చెప్పి ఒబామాకి వార్నింగ్ ఇస్తున్నాడు ట్రంప్. ఏలియన్స్ ఉన్నారని చెప్పి నువ్వు చెప్పావు, అది లీక్ చేసావు, అది ఒక అమెరికాకి తెలుసు, కానీ నువ్వు లీక్ చేసావు అని చెప్పి చేశారు. అంటే మనకు తెలియనటువంటి టెక్నాలజీ చాలా ఉంది ఆల్రెడీ ఐడెంటిఫై చేసి సైంటిస్టులు. సో ఏఐ టెక్నాలజీ కూడా మరొక లెవెల్కి వెళ్ళబోతుంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏఐ సబ్మిట్కి వెళ్ళారు. ఏంటి ఆ సబ్మిట్? దాదాపు 20 దేశాలకు సంబంధించినటువంటి అధిపతులు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ దిగ్గజాలు అక్కడ ఉన్నారు. నిన్న నరేంద్ర మోడీ గారిని చూసాం, నిన్న మొన్న. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళగానే ఢిల్లీలో
టెక్ దిగ్గజాలందరూ పరిచయం ఉన్నటువంటి లీడర్గా వాళ్ళందరూ ఆహ్వానించారు. ఎందుకు? ఆయన అందరికీ తెలుసు, సుందర్ పిచ్చయ్కి తెలుసు, సత్యనారాయణకి తెలుసు, వీళ్ళందరూ ఆల్రెడీ అందరికీ తెలుసు కదా. సో తెలుసు కాబట్టి వాళ్ళు తెలిసిన వ్యక్తిలాగా వాళ్ళు రావడం, ఆహ్వానించడం జరిగింది. సో ఈ మధ్య టెక్నాలజీ పరంగా కూడా ఆయన్ని సింగపూర్ ప్రధానమంత్రి తర్వాత చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి కూడా అన్నారు. ఎవరు? బిల్ గేట్స్. అంటే సింగపూర్ పొలిటీషియన్స్లో ఫస్ట్ సింగపూర్ ప్రధానికి తెలుసు, తర్వాత చంద్రబాబు నాయుడుకే తెలుసు ఈ టెక్నాలజీ గురించి అని. కాబట్టి బిల్ గేట్స్కి తెలిసినప్పుడు మిగతా కంపెనీల అధిపతులకు అందరికీ తెలుస్తుంది కదా. అందుకే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తాం అనుకోండి, మనం ఏదో ఒక ఇన్నోవేషన్ కనిపెడతాం అనుకోండి, దాని గురించి తెలిసినటువంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా మనం సంతోషంగా ఆహ్వానించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు అదే జరిగింది ఢిల్లీలో. సో చంద్రబాబు నాయుడు గారు పలు కీలకమైనటువంటి ఒప్పందాలని చేసుకుంటున్నారు ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి, అది కూడా స్టార్టప్ కంపెనీలతోటి. స్టార్టప్ కంపెనీలను ఎంకరేజ్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఇన్నోవేషన్ కనుక కనుక్కుంటే ₹1 కోటి బహుమతి ఇస్తానని చెప్పాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. అలాగే మీరు రండి, మీకు బ్లాంక్ చెక్ ఇస్తానని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ ఉంది మా దగ్గర, ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ ఉంది, మీరు రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ ఏమేమి వనరులు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఆయన. సో దీన్ని బట్టి అక్కడ ఉండేటువంటి స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినట్టు స్టార్టప్ కంపెనీలు, అక్కడ 20 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. డ్రోన్స్ కానీ, తర్వాత రోబోస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వ్యవసాయంలో ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద కానీ, ఇవన్నీ కూడా అక్కడ టెక్నాలజీ ఉంది. సో ఆ కంపెనీలతోటి, స్టార్టప్ కంపెనీలతోటి ఈయన కీలకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు, ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. ఇప్పుడు సుందర్ పిచ్చే ఇచ్చారు నిన్న. సుందర్ పిచ్చే ఏమన్నారు? నేను వైజాగ్ ఇంత ఎకో సిస్టమ్ మారిపోద్ది అనుకోలేదు, ఏఐకి ఒక మొత్తం ప్రపంచానికి ఏఐ కేంద్రంగా వైజాగ్ అవుతుందని నేను అనుకోలేదు. చెన్నై నుంచి ఐఐటి ఖరగ్పూర్కి నేను వెళ్ళేటప్పుడు, కోరమండల్ ఎక్స్ప్రెస్లో వెళ్ళేటప్పుడు నేను వైజాగ్ని చూసేవాడిని. అలాంటి వైజాగ్ ఇవాళ ప్రపంచానికి ఒక ఏఐ కేంద్రంగా కనిపిస్తుంది, ఎకో సిస్టమ్ మారిపోయింది, ఎలా మారుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒక వైజాగ్ కదా, ఆంధ్రప్రదేశ్ అనేది ఏఐ హబ్గా మారబోతుంది. దానికి స్టార్టప్ కంపెనీలతోటి, తర్వాత దిగ్గజ కంపెనీలతోటి చంద్రబాబు నాయుడు గారు ఎంఓఏలు చేసుకుంటున్నారు. ఇవాళ ఊరికి అక్కడికి వెళ్ళి ఏఐ ప్రజెంటేషను అనే కాదు, ఏఐ ప్రజెంటేషన్ వాళ్ళు ఇస్తే వింటారు. తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. రైట్. ఇప్పుడు అవేర్ 2.0, ఆర్టీజీఎస్ ఇవన్నీ రూలింగ్లో అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాట్సాప్ పరిపాలన ఉంది. ఇవన్నీ కూడా మొన్న బిల్ గేట్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇవి మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసి పరిపాలనలో, అలాగే వ్యవసాయంలో, విద్యలో, వైద్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, మీ దగ్గర ఏమి టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ మాకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి స్టార్టప్ కంపెనీస్ తోటి టైఅప్స్ కొన్నితో చేసుకొని మరికొన్నింటిని రమ్మని ఆహ్వానించడానికి ఆయన వెళ్ళారు. సో ఖచ్చితంగా హై-ఎండ్ టెక్నాలజీని ఆయన తీసుకొస్తారు. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ సర్వం ఏఐ ఉంది కదా, సర్వం ఏఐకి సంబంధించిన దాన్ని ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటిది ఒకటి. ఆంథ్రోపిక్స్కి సంబంధించిన దాన్ని కూడా ఆహ్వానిస్తున్నారు అని తెలుస్తుంది. సో దాని ఒప్పందాలు జరిగిన మనం ఆశ్చర్యపోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.